హే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉసిరావకాయ అండి. ఎంత బాగుందో చూసారా? చాలా బాగుంటాయి కదండి ఉసిరికాయలు. చూడగానే నోరు ఊరుతుంది కదండి. కార్తీక మాసంలో అండి విశేషంగా తింటారండి ఈ ఉసిరావకాయలు. తప్పనిసరిగా తినాలంటారు, స్నానాలు గట్రా చేస్తారు కదండి. అందరూ ఉసిరికాయ బాగా తింటారండి. మీకు ఒకవేళ కావాలంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, లేదంటే కాల్ చేయండి. మీకు కొరియర్లో పంపిస్తాం మీరు ఎక్కడున్నా కానీ. ముందర 2 కేజీలు ఉసిరికాయలు తీసుకునండి. అవి బాగా కడిగేసి ఎండలో ఆరబెట్టానండి. ఎండిన తర్వాత ఉప్పు బాగా పట్టాలి కదండి, ఉప్పు కారం కాయ లోపలికి, అందుకని ఘాట్లు పెట్టండి. నూనెలో వేపుకున్నానండి, వేరుశెనగ నూనెలోని వేపుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 2 కేజీలు కాయలు కదండి, 2 గ్లాసులు కారం అండి. సోల గ్లాసులు ఉంటాయి కదండి, 2 గ్లాసులు కారం, 1 గ్లాసు సాల్ట్, 1 గ్లాసు ఆవపిండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలుపుకునండి. కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు వేసి కలిపానండి. కలిపిన తర్వాత మొత్తం ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఉసిరికాయలు ఉంటాయి కదండి, చల్లారిపోయిన ఉసిరికాయలు పట్టుకొచ్చి ఇందులో కలపాలి. ఉప్పు కారం అంటే బాగా అంటుకునేటట్టుగా కలపాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. వేరుశెనగ నూనె వాడాలి. వేరే ఏ నూనె వాడినా పచ్చరసలు పాడైపోద్దని బాగోదు, కాబట్టి వేరుశెనగ నూనె వాడండి మీరు కూడా. చూసారా బాగా ఎంత బాగుందో? అప్పుడు ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపితే పైకి కిందకి కాయలు పాడవకుండా ఉంటాయండి. వేపేం కదండి, కొంచెం మెత్తపడతాయి కదా. ఆయిల్ వేసి కలిపితే బాగుంటాయండి, కాయలు గట్టిగా ఉంటాయి. అలా కలిపిన తర్వాత అండి ఒక రోజు అంతా పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి. అయితే నిమ్మరసం వేసానండి. ఈ ఉసిరికాయలు ఆరబెట్టినప్పుడే, ఎండలో పెట్టినప్పుడే నేను నిమ్మకాయలు 15 నిమ్మకాయల వరకు రసం పిండుకునండి ఎండలో పెట్టానండి. నిండిన తర్వాత నిమ్మకాయ రసం తీసుకొచ్చి ఇది ఆయిల్ కలిపిన తర్వాత ఇందులో నిమ్మకాయ రసం కలిపేసానండి. ఉసిరికాయలు అండి పుల్లగా ఉండవు కదండి. మన ఆవకాయ అనుకోండి, ఆ మామిడికాయలు పులుపు ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఉసిరికాయలు పులుపు ఎక్కువ ఉండదండి, కొంచెం ఉంటుంది కాబట్టి నిమ్మరసం కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది అయితే చింతపండు కలుపుతారండి, నేనైతే ఏమో ఇదే కలిపానండి, నిమ్మరసం కలిపాను. చాలా బాగుంటుందండి. నిమ్మరసమైనా కలుపుకోవచ్చు అండి, చింతపండు కలుపుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి కలుపుకోవచ్చు. నేనైతే నిమ్మరసమే కలిపాను. అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఓ రోజు అంతా అలా ఉంచేయాలి. చూసారా నిమ్మరసం కలుపుకుంటే ఎంత బాగుందో? అలా కలిపేసి మూత పెట్టేసి ఓ రోజు పక్కన పెట్టేసుకోవాలండి. ఈరోజు పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ రేపు తీసుకుని పచ్చడిని మళ్ళీ కలుపుకోవాలి. మనం ఆవకాయ ఎలా పెట్టుకుంటాం, ఒక రోజు పెట్టేసి మనాడు తిరగలుపుకుంటాం కదా, అలా తిరగలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం జాడీలో పెట్టేసుకుని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చండి. చిన్న జాడీలో తీసుకుని చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏ ఏ కారణం చేతనే వీలుగా పెట్టుకోలేకపోతే కనుక నెంబర్ స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టండి. కార్తీక మాసంలో ఉసిరికాయ తింటే చాలా మంచిదండి. ఇందులో సి విటమిన్ ఉంటుందండి. నిమ్మకాయ రసంలో కూడా సి విటమిన్ ఉంటుందండి, ఉసిరికాయలో కూడా సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ వాడటం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. చర్మ రోగాలు కానీ అలాంటివి రావండి, చాలా మంచిది.